హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో దేవహూతి అమ్మవారు అడిగినటువంటి 3 ప్రశ్నల్లో మొదటి భక్తి గురించి అడిగింది, 2 జ్ఞానం గురించి అడిగింది, 3 యోగం గురించి అడిగింది. ఎందుకంటే కపిల భగవానుడు ఆధ్యాత్మిక యోగం అనే పదం వాడాడు. సో ఆధ్యాత్మిక యోగంలో భక్తి, జ్ఞానము, యోగము 3 ఉంటాయి. దాన్ని ఆల్రెడీ ఆయన లైట్ గా చెప్పేశాడు, భక్తి మూలం అని చెప్పాడు. అయినప్పటికీ కూడా ఆమె మిగతా వాటి గురించి కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగిన ఆయన ఈ 26, 27 అధ్యాయాలు రెండింటి కూడా జ్ఞానం మీద, అంటే సాంఖ్య యోగం మీద, జ్ఞాన యోగం మీద ఎక్కువ ఫోకస్ చేసి, ముఖ్యంగా భౌతికమైనటువంటి అంశాలు లేదా ప్రకృతికి సంబంధించిన అంశాలని ఫస్ట్ దాన్ని గుర్తించి వాటి లక్షణాలు తెలుసుకోవడం, అలాగే భగవంతుడు పురుషుడు ఆయన లక్షణాలు తెలుసుకోవడం, అలాగే 3 జీవుడి యొక్క లక్షణాలు. సో ఈ ముగ్గురు యొక్క లక్షణాలు తెలుసుకొని వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే ఈ జీవుడు ఎందుకు వెళ్ళి ఈ ప్రకృతిలో బందీ అవుతున్నాడు లేదా బానిస అవుతున్నాడు? ముఖ్యంగా తాను స్వామి అనుకోవడం వల్ల, స్వామి భావాన్ని ప్రదర్శించడం వల్ల తానే ఆ పురుషుడు అని, తానే ఆ భగవంతుడు అని, సమస్తము తన ఆధీనంలో ఉండాలన్న ఆ యొక్క భావంలో ఎప్పుడైతే ప్రకృతిని తన కోసం వాడడం ప్రారంభిస్తాడో ఆటోమేటిక్ గా తాను దీంట్లో ఇరుక్కోబోతాడు. అయితే ఎవరైతే భగవుడి యొక్క స్మరణ చేస్తారో, కీర్తన, కథాశ్రవణము, అలాగే స్మరణం చేస్తారో, వాళ్ళు త్వరగా ఈ ఈ చిక్కుల్లోంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఈ సంసారం బంధకం నుంచి వాళ్ళు బయటికి రాగలుగుతారు. కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి మంచి మంచి గుణాలని వాళ్ళు ప్రకటిస్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ క్లియర్ గా సూర్యుడు ఎగ్జాంపుల్ తీసుకున్నారు. అలాగే జీవుడు కూడా ఏదైతే సూర్యుడు సపరేట్ గా ఉన్నాడు తన ప్రతిబింబం నుంచి, అలాగే జీవుడు కూడా ఈ శరీరం నుంచి సపరేట్ గానే ఉన్నాడు. అలాగే భగవంతుడు ఇక్కడున్న అనేక ప్రకృతి అంశాలకు అతీతంగానే ఉన్నాడని నిరూపించబడ్డాం. ఆ తర్వాత ఒకవేళ భౌతిక పొరలు కానీ ఒకవేళ తొలగిపోతే ఆత్మ యొక్క లక్షణాల గురించి కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఆమె అడిగిన ఫైనల్ ప్రశ్న అయితే ఎలా విడదీయాలి? అయితే ఎందుకంటే అసలు జీవుడు ప్రకృతి రెండు అసలు విడదీయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎలా మనం చేయాలంటే దానికి కపిల భగవానుడు తీవ్రమైనటువంటి అభ్యాసం చేయడం వల్ల, దీర్ఘకాలికంగా కోరిక లేకుండా స్వధర్మం పాటించడం, నా శ్రవణం చేస్తూ సంపూర్ణ జ్ఞాన వైరాగ్యంతో తపస్సు, యోగం మరియు సమాధి స్థితిలోకి వెళ్ళడంతో క్రమక్రమంగా జీవుడిపై ఈ ప్రకృతి ప్రభావం తగ్గుతుంది. సో మనకి ఇక్కడ ఒకటే అవకాశం అనమాట. ప్రకృతి యొక్క దాడి తగ్గాలి అని అంటే మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి. భగవంతుడికి సంబంధించినటువంటి అంశాల్లో మనం ఎక్కువ ఆలోచించాలి. భగవంతుడి యొక్క సేవలో ఎక్కువ పాల్గొనాలి. భగవంతుడికి సంబంధించినటువంటి కథల్ని ఎక్కువ వినాలి. సో లేదా ఎక్కువ ఆయన సంబంధించిన వాటిని ఎక్కువ చదవాలి మనం, లేదా భక్తుల సాంగత్యంలో సో మనం వీటిని చర్చించుకోవాలి. అప్పుడే ప్రకృతి యొక్క దాడి తగ్గడం ప్రారంభిస్తుంది, వాటి ప్రభావం తగ్గుతుంది. అందుకే ఆయన క్లియర్ గా చెప్పాడు, మచ్చిత్త మద్గత ప్రాణం బోధయంత పరస్పరం. నా గురించి కథలు కథలుగా నిత్యం చర్చించుకోవడం వల్ల మాత్రమే ఇక్కడ తృప్తిని, ఆనందాన్ని పొందగలుగుతారు. సో ఆ విధంగా ప్రకృతి యొక్క దాడి తగ్గుతుంది, ప్రకృతి ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ముందు ఫస్ట్ గుర్తెరగాలి ఏం తప్పు జరిగింది అని. స్వామి భావం కాబట్టి నా స్వామి భావాన్ని నేను ప్రకటించడం వల్ల, కాబట్టి యాక్చువల్గా నేను ఇక్కడ సేవకుడిని, కాబట్టి సేవకుడు అనేటువంటి భావంలో ఉండే తను ఆల్రెడీ నిద్ర లేచిన వాడితో సమానం అను. నేను కృష్ణుడి యొక్క అంశాన్ని కాకుండా నేను ఇంకా ఈ కుటుంబంలో ఒక పెద్దని, లేకపోతే ఈ కులానికి నేను ఇదిని, లేకపోతే ఈ దేశానికి ఇది అని ఇంకా భౌతికమైనటువంటి ప్రకృతి భావంలో కన్నట్లయితే తాను ఇంకా నిద్రపోయే స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి నిద్రపోయే స్థితిలో తానే భయాలకు లోనవుతాడు, కళల్లో తాను భయపడతాడు. ఎవరైతే నిద్ర లేచి ఉంటాడో వాడు ఎప్పుడు వాస్తవాన్ని చూస్తాడు. సో నిద్రలో ఉండేవాడు ఎక్కువ కళ్ళలో భ్రాంతికి గురవుతాడు. కొన్ని కళ్ళు అతన్ని
తెలియకుండా కొన్ని సుఖమైన స్థితిలో తీసుకెళ్తుంటే కొన్ని ఏమో దుఃఖం. కానీ రెండు నిజాలు కాదు, రెండు. అది కాబట్టి ఇక్కడ నిద్ర లేచిన స్థితి అంటే ఏంటి అని అంటే, నేను కృష్ణుడి యొక్క అంశాన్ని నేను గుర్తుపెట్టుకోవడం, అది నిద్ర లేచిన స్థితి. సో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఆ స్థితిలో లేరు. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, ఆ ప్రకృతి తనకు ఎటువంటి హాని చేయలేదు. ఎటువంటి వాడికి, ఎవరైతే ఈ స్థితిలోకి వచ్చేసారో అటువంటి వ్యక్తికి ప్రకృతి ఎటువంటి హాని చేయలేదు. ఎందుకంటే అతను పూర్తి అవగాహన పెంచుకున్నాడు భగవంతుడి గురించి, ప్రకృతి గురించి. తన మనస్సు నాపై లగ్నం చేశాడు. మూడోది, తాను ఆత్మసాక్షాత్కార స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మీద ప్రకృతి ఎటువంటి హాని చేయలేదు అని చెప్తూ మనం గత అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. కాబట్టి సో యోగులకి చాలా కష్టం పడుతారు. చాలా సంవత్సరాల తర్వాత, చాలా జన్మలు పడుతుంది అనమాట వాళ్ళు సంపూర్ణ వైరాగ్యం పొందాలి అంటే. కానీ నా భక్తుడు మాత్రం నా అనుగ్రహంతో త్వరగా ఆత్మసాక్షాత్కారం పొంది తర్వాత నా అంతిమ ఆశ్రయాన్ని పొందుతాడు. దో కపిల భగవానుడు జ్ఞానం గురించి, యోగం గురించి, భక్తి గురించి చెప్పినప్పటికీ కూడా భక్తి యొక్క విశిష్టతని, ఔన్నత్యాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని చెప్తూ వస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఈ సిద్ధులు, యోగుల వల్ల వచ్చేటువంటి కొన్ని కొన్ని అద్భుతాలు ఏమైనా జరిగాయి అనుకోండి, యోగం చేయడం వలన, లేకపోతే జ్ఞాన మార్గంలో ఉండడం వలన, దయచేసి వాటికి ఆకర్షితులు కాకుండా చివరి వరకు భగవంతుడి యొక్క సేవలో ఉన్నట్లయితే అప్పుడు అతను మరణానికి అతీతం అవుతాడు, అతను ముక్తిని పొందుతాడు అన్నమాట. సో ఈ విధంగా జ్ఞానం గురించి ఎక్కువ వివరించినటువంటి ఆ కపిల భగవానుడు 28వ అధ్యాయంలో యోగం గురించి చెప్తాడు. అష్టాంగ యోగాన్ని ఎలా చేస్తారో, దేని మీద వాళ్ళ మనసుని కేంద్రీకరిస్తారు, అంతిమంగా వాళ్ళు ఎవరిని చేరుకుంటారు. సో జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు ఎక్కువ శాతం నిరాకార బ్రహ్మం వైపు ఎక్కువ వెళ్తారు. కానీ యోగులైన వాళ్ళు ఎక్కువ శాతం మంది పరమాత్మ దర్శనం కోసం, వాళ్ళ హృదయంలో ఉన్న పరమాత్ముడిని దర్శించుకోవడం కోసం వాళ్ళ సాధన చేస్తారు. కానీ అదే ఎటువంటి సాధనలు చేస్తారు ఏంటి అనేది మనం చూస్తాం. సో ముఖ్యంగా అష్టాంగ యోగం యొక్క అంగములు. సో వీటి వివరణ మొదట్లో ఇస్తారనమాట. 1 నుంచి 12వ శ్లోకం వరకు. మీరు భగవద్గీత 6వ అధ్యాయంగా తీసుకున్నట్లయితే ఇంచుమించుగా సేమ్ అన్నమాట. ఇక్కడ మనం వివరించుకునే అష్టాంగ యోగం కానీ, 6వ అధ్యాయం అక్కడ చెప్పినటువంటి ధ్యాన యోగం కానీ, ఈ రెండు ఇంచుమించు సమానమే. అక్కడ జస్ట్ మనకి పరిచయం చేశాడు, ఇక్కడ కొంచెం లోతులోకి వెళ్తాడు. అయితే ఆ లోతుకి పోయినప్పుడు మనకు అర్థం కాదు, మనకు వచ్చే పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే భక్తి చేసే వాళ్ళు ఆల్రెడీ అష్టాంగ యోగ యొక్క పరిపూర్ణతను వాళ్ళు సాధించేశారు. కానీ అష్టాంగ యోగ యొక్క పరిపూర్ణత ఏంటంటే అల్టిమేట్గా భక్తిలోకి రావాలి. అందుకని ఆ భక్తిలో ఉన్న వాళ్ళు ఈ యోగమును తెలుసుకోగలిగితే చాలు, కానీ దాని గురించి లోతుగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6వ అధ్యాయం కృషి చెప్పాడు, నాకు అందరి యోగుల కంటే నాకు భక్తి యోగులు అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. కాబట్టి ఎంతమంది యోగులున్నా సరే భక్తిలో మనం ముందుకెళ్తా ఉంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని రకాల యజ్ఞాలు, అన్ని రకాల మార్గాలు, వాటి ఫలితం పొందినట్టే అనమాట. సో మనసును లక్ష్యపరిచే యోగ వ్యవస్థను నేను వివరిస్తాను. ఇలాంటి యోగమును అనుసరిస్తే మనసు అందమైన ఆధ్యాత్మిక మార్గమును పొందుతుంది. సో కాబట్టి నేను ఇప్పుడు ఆల్రెడీ జ్ఞానం గురించి నేను వివరించాను, ఇప్పుడు నేను యోగం గురించి నేను వివరిస్తాను. అండ్ ఈ యోగం వచ్చేసి ప్యూర్ యోగ మార్గం కాదు, ఇది మిశ్రమ యోగం అన్నమాట. అంటే కొంత భక్తిని జోడించాల్సి వస్తుంది ఈ యోగ మార్గం. భక్తిని జోడించాలి, ఎందుకంటే భక్తిని కానీ జోడించకపోతే ఈ యోగానికి రిజల్ట్ రాదు. దీనికి అంతిమ ఫలితం దక్కదనమాట. అంతిమంగా వాళ్ళు ఎంతో కొంత భక్తికి సంబంధించిన కొన్ని అంశాలు జోడించే తీరాలి. ఫస్ట్ వచ్చేసి యమ నియమ అంటే ఏమేమి పాటించాలి, ఏమేమి పాటించకూడదు.
సో అష్టాంగ యోగంలో మొట్టమొదటి 8 అంగాలు ఉన్నాయి ఇక్కడ. అష్ట అంటే 8, సో 8 అంగాలు ఉన్నాయి. సో 8 అంగాల్లో మొట్టమొదటి యమ నియమ, ఆ తర్వాత ఆసన, మూడోది వచ్చి ఆసన, 4 వచ్చి ప్రాణాయామ, 5 వచ్చి ప్రత్యాహార, 6 వచ్చి ధారణ, 7 వచ్చి ధ్యాన, 8 వచ్చి సమాధి. అంటే అష్టాంగ 8 స్టెప్స్ అన్నమాట ఇది. సో 8 అంగాలు లేదా 8 అంశాలు కలిగినటువంటి యోగం, అందుకే దీన్ని అష్టాంగ యోగం అంటారు. కొంతమంది సింపుల్ గా అది యోగ మార్గం అని వేస్తారు. సో బయట మనకి ఏదైతే ఇన్స్టిట్యూట్స్ లో చెప్తున్నారో ఏమని, మేము మీకు యోగా నేర్పిస్తాం, యోగా నేర్పిస్తాం అనేది, వాళ్ళు కేవలం 2 నేర్పిస్తున్నారు అక్కడ. డైరెక్ట్ గా డైరెక్ట్ గా ఆసనాలు నేర్పిస్తున్నారు, ప్రాణాయామం నేర్పిస్తారు, లేదా మూడోది వచ్చేసి ఏదో నామకే వాస్తు ధ్యానం నేర్పిస్తారంటే. కానీ అసలు యోగము ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే దేంతో అంటే కొన్ని నియమాలు పాటించాలి. కానీ బయట దగ్గర వాళ్ళకి చెప్పట్లేదు, ఎందుకంటే చెప్తే వాళ్ళు రారు. మనం ఇక్కడ బోల్డ్గా చెప్తున్నాం, ఈ 4 మీరు మానేసేయాలి, ఖచ్చితంగా చెప్పేస్తున్నాం. ఎందుకంటే మనం ఇక్కడ మామూలు అమాయకులు మనం మోసం చేయకూడదు. ఏదైనా వాస్తవం అనేది వాళ్ళకి ముందుగా చెప్పేయడం మంచిది. ఆ వాస్తవాన్ని ముందుగా చెప్తే దానికి వాళ్ళు ఐదర్ ప్రిపేర్ అవుతారు, లేదా మన నుంచి మోసపోకుండా వెళ్ళిపోతారు. మనకి నేను ఏదైనా సరే నేను నిజమే చెప్పాననేటువంటి ఆత్మతృప్తి మనకు ఉంటుంది. నేను నా స్వార్థం కోసం వాళ్ళని, వాళ్ళు పాపం అనేక జన్మలు ఎత్తారు, వాళ్ళు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు, బద్ధజీవులు ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు కష్టమైనా సరే సత్యం చెప్పేసేయాలి. అయితే దాన్ని ఆ నియమాలు పాటించడానికి ఏవైతే అవసరం అది మనం సహాయం చేయాలి. ఆ నియమాలు వాళ్ళు పాటించేయడానికి మనం సహాయ సహకారాలు అందించాలి. అంతేగాని వాళ్ళకి అసలు నియమాలే చెప్పకపోవడం సహాయం చేయడం కాదు, వాళ్ళని మోసం చేయడం. అంటే వాళ్ళ ఉన్న లోటుపాటుల్ని, వాళ్ళ ఉన్నటువంటి లోపాలని, వాళ్ళ ఉన్న బలహీనతల్ని మనం క్యాష్ చేసుకోవడం లాంటిది. మన లోపాలు చెప్పకపోతే, సారీ, మన నియమాలు చెప్పకపోతే. అందుకనే, ఎందుకంటే అంతిమంగా ఎన్నో జన్మల తర్వాత అతను వచ్చాడు. సో తనకి మనం వాస్తవం చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి యోగ యోగ సంస్థలన్నీ కూడా ఏమి చెప్పవు అనమాట. అసలు యోగా అనే పదమే ఎందుకనంటే మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికే యోగా అంటే. భగవంతుడు శరీరం మెయింటైన్ చేయడం కోసం యోగా ఇవ్వడు, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. శరీరం ఎలాగో మెయింటైన్ అవుతుంటది. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఎలా వచ్చిందంటే ఏదో మన శరీరం కొద్దిగా ఆరోగ్యకరంగా పెట్టుకోవడానికి యోగా అన్నట్టుగా వచ్చేసింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యమ నియమాలు అన్నమాట. ఇప్పుడు మన భక్తిలో ఫాలో అవుతుంది చూసారా, 4 నియమాలు మనం పాటిస్తున్నాం. సో నియమాలు అంటే చేయకూడనివి. ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు. యమ అంటే ఇవి ఖచ్చితంగా చేయాలి. దాంట్లో ఖచ్చితంగా చేయాల్సింది అంటే కొన్ని కొన్ని అష్టాంగ యోగంలో మన శరీరం ఆసనాలు చేయడానికి వాటికి వీటికి ఏవైతే అవసరం అవుతాయో, అలాగే మానసికంగా ధార్మికంగా
మనం ఉండాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి. సత్యంగా ఉండాలా, ఓర్పుగా ఉండాలి, కొన్ని వీటికి దూరంగా ఉండాలి, వీటిని పూర్తిగా మనం నియంత్రించుకోవాలి. అట్లా యమ నియమాలు ఉన్నాయి, మనకి క్లియర్ గా ఉన్నాయి. మనకి భక్తిలో 4 నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అంటే వాటిని నియంత్రించాలి. అలాగే 4 విషయాలు, మనం 4 అంశాలు మనం రోజు మనం పాటిస్తూ ఉండాలి. అదే మనం అసోసియేషన్, బి బుక్స్, సి చాంటింగ్, డి డైట్. ఈ 4 చేయాలా, 4 నియంత్రించుకోవాలి. అది లేకుండా మనం ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రగతి సాధించలేము. అందుకని ఇక్కడ ఏంటి ఆ నియమ నియమ నిబంధనలను చూస్తాం. నిర్దేశించబడిన విధులను సామర్థ్యం మేరకు నిర్వర్తించాలి. అంటే మన ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ రెగ్యులర్ గా మన ఇల్లు, వ్యాపారం, అది శారీరానికి సంబంధించింది. అలాగే ఆత్మ సంబంధించింది కూడా చేయాలి. నిర్దేశించబడిన విధులు అంటే శరీరానికి సంబంధించిన విధులు నిర్వర్తించాలి, ఆత్మకు సంబంధించిన విధులు నిర్వర్తించాలి. ఎంతవరకు సామర్థ్యం మేరకు నిర్వర్తించాలి. వచ్చిన వాటితో తృప్తిగా ఉండాలి. అత్యాహార ప్రయాస, అత్యాహారం ఎక్కువ, టూ మచ్గా ప్రయాసం, ప్రయత్నం, టూ మచ్గా కూడబెట్టుకోవడం. వచ్చిన వాటితో తృప్తిగా చెందాలి. గురు పాదాశ్రయం. సో గురు యొక్క ఆదేశాల మేరకు మనం నడుచుకోవాలి. కర్మకాండ ఆచారాలను పాటించడం నిలిపివేసేయాలి. కర్మకాండ అంటే కోరికల కోసం మనం చేసే పూజలు, లేదా కొన్ని నెరవేరాలని చెప్పేసి మనం చేసే కొన్ని ఆచారాలు, పాటించే కొన్ని సంప్రదాయాలు, ఇవన్నీ కూడా మేబీ మనకి పుణ్యకర్మలు ఇస్తాయి, పుణ్యకర్మలు స్వర్గలోకాలు తీసుకెళ్తాయి. కానీ మొత్తానికి మన ఇంద్రియార్థాలని, మన ఇంద్రియార్థాలని ఇంకా ఇంకా కోరుకోవడం ప్రారంభం అవుతాయి. అది మనం నిలిపివేయకపోతే ఇంకా 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 ఆ కోరికలు, ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఒక కోరిక తర్వాత ఒక కోరిక, ఇట్లా వస్తూనే ఉంటాయి. దానికోసం మనం ఏం చేయాలా, ఇంకా దానికి వ్రతాలు, నోములని, అవనివని, ఇట్లా ఏదైతే భౌతికమైన లాభాల కోసం మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మానేసేయాలి. అలాగే ముక్తినిచ్చే మార్గము, ఆహార నియమాలు, ఇవన్నీ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పినవన్నీ మానేసేయాలి, ఇప్పుడు ఇవన్నీ మనం చేయాలి. ఏది ఆహార నియమాలని, ఏకాంత స్థల నివాసంలో ఉండాలా, అహింస, సత్యము, బ్రహ్మచర్యము, స్వాధ్యాయ, శాస్త్రాలు చదువుతూ ఉండాలి, తపస్సు, శౌచము, మౌనము, దేవదేవుడిని ఆరాధించడం, ఇవన్నీ చేయాలి. సో యమ నియమ అయిపోయింది. ఏం చేయాలి, ఏం చేయకూడదు. నేను జస్ట్ కొన్ని వరకే ఇక్కడ పెట్టున్నాను. మీరు భాగవతం బుక్ తీసుకుంటే మీకు ఎలాబరేట్ గా అక్కడ వివరించున్నాను. తర్వాత ఆసన, 3వ కేటగిరీ వచ్చి ఆసన. అంటే కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి మనకి శారీరకంగా, కొన్ని ఎక్సర్సైజ్, దీని ఆసనాలు అంటాం. యమ నియమాలు పాటించే వాళ్ళే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫస్ట్ స్టెప్ అదే. మనం ధార్మికంగా మారాల్సిందే. మన సాంప్రదాయబద్ధంగా, ధార్మికంగా, భగవంతుడి యొక్క భక్తుడిగా మారాల్సిందే. తర్వాత 3 వచ్చి ఆసనాలు. మన ఆసనాలు ఏంటి భక్తిలో? ఇప్పుడుండే ఆసనాలు మనకి మనం డాన్స్ చేయడమే మనకి ఆసనాలు. ఇక్కడ వాణి మంగళారతి, మధ్యాహ్నం రాజభోగ హారతి, దర్శన హారతి, తర్వాత సంధ్యాహారతి, మనకి డాన్స్ ఇక్కడ ఆసనాలు. తర్వాత ప్రాణాయామ. సో ఆసనాల తర్వాత ప్రాణాయామ చేస్తారు. అంటే ఊపిరిని వివిధ ప్రక్రియల ద్వారా కంట్రోల్ తీసుకొని వస్తుంది. యాజ్ పర్ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే, ఆ, ప్రతి మనిషి ఎన్ని ఊపిరులు తీసుకోవాలి అని ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అంటే ఇతను ఒక 70 సంవత్సరాలు బతుకుతారంటే 70 సంవత్సరాలకి ఎన్నిసార్లు ఇక్కడ ఊపిరి తీసుకుంటాడు అని ఆల్రెడీ, ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఆల్రెడీ నిర్దేశించబడిపోయింది. ఎక్స్పైరీ డేట్
ఎప్పుడు మరణిస్తామని తెలుసు, అది ఆల్రెడీ డిసైడెడ్. కానీ మనకు తెలియదు అంతే. అయితే ఆ ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉందో అంతవరకు మన గుండెల్లో నుంచి అంత ఊపిరి వస్తూ ఉంటుంది. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆయుష్ని మనం పెంచుకోవచ్చు. మన ఆయుష్ని మనం పెంచుకోవచ్చు అంటే, ఇక్కడ ఆయుష్ని పెంచుకోవడం అంటే అర్థం ఏంటంటే మన ఆయుష్ ఉన్నంత వరకు ఆరోగ్యకరంగా ఉండాలి. సో లోపలున్న ఊపిరిని కుంభక, రేచిక అని చెప్పేసి ఇక్కడ కొన్ని విధి విధానాలతో ఊపిరిని ఆపుకోవడం, మళ్ళీ వదలడం, మళ్ళీ ఊపిరి తీసుకోవడం, మళ్ళీ కొద్దిసేపు ఆపుకోవడం, మళ్ళీ ఇట్లా చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అనిలోము విలోమ అని, తర్వాత ఆ, ఆ, కపాలభాతి అని, ఇట్లా ఒక్కొక్క రకరకాలుగా ఉంటుంది. అది వాతావరణం బేస్ చేసుకొని, మనిషి యొక్క ఆ, స్థితిగతులు బేస్ చేసుకొని చాలా రకాలుగా ఉంటాయి. మొత్తానికి మీరు కానీ గమనిస్తే ఇది ప్రాపర్ వేలో మనం కానీ ఊపిరిని తీసుకోవడం కొద్దిసేపు ఆపుకోవడం, గుండెల నిండా ఊపిరి నిండా గాలి కొద్దిసేపు ఆపుకోవడం, వదిలేసిన తర్వాత కొద్దిసేపు ఆపుకోవడం, తెలియకుండా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. గాలిని ఎక్కువ తీసుకోవడం ప్రారంభిస్తారు. తద్వారా ఊపిరి తీసుకునేటువంటి సమయం కూడా పెరుగుతుంది. అంటే నేనేం చేస్తాను, నా ఆయుష్ నేను పెంచుకుంటున్నాను. సో ఇది ఊపిరిని నియంత్రించడం ప్రాణాయామం. తర్వాత ప్రత్యాహార అంటే ఇంద్రియాలని ఎప్పుడైతే అవి వెళ్ళి సుఖపడాలని చెప్పేసి వివిధ ఇంద్రియార్థాల పైన అవి వెళ్తూ ఉంటే వాటిని వెనకాల మళ్ళీ లాక్కో రావడం. సో మన ఇంద్రియాలు వెళ్ళాయి అనుకోండి, మనసు కూడా వెళ్ళిపోతుంది. మనకి గమనించాం ఎప్పుడైనా, మన మనకి మన నాలుగుకి ఒక స్వీట్ ఉంది. సో మనకి అది బాగా నచ్చిన స్వీట్, మనం వెళ్ళి దాన్ని ఏం చేస్తున్నాం, తింటున్నావు. తినిన తర్వాత కడుపు నిండిపోయింది, వదిలేస్తాం. ఇంకా ఇంద్రియాలు ఇంక రెండు పెట్టినా కూడా వద్దు వద్దు అంటుంది ఇంక ఇంద్రియాలు. కానీ మనసు మాత్రం దాని మీదే ఉంటుంది అట్లే. మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, మళ్ళీ ఉండింది కదా, దాని గురించి ఆలోచించడం ప్రారంభం అవుతుంది. ఇలాంటి మనసు ఏదైతే వెళ్ళిపోతా ఉందో, అది కావాలి, ఇది కావాలి, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది జరిగితే బాగుండు, దాన్ని తీసుకొచ్చేయడం, దాన్ని మళ్ళీ మళ్ళీ వెనకాల తీసుకురావడం, దీన్ని ఏమంటారంటే ప్రత్యాహార అంటారు. అంటే వెళ్ళిపోయే మనసుని మళ్ళీ మళ్ళీ తీసుకురావడం. ఆసనాలు, భక్తి మార్గంలో మనం డ్యాన్స్ చేస్తున్నాం. ప్రాణాయామాలో ఆ డ్యాన్స్ చేయడం వల్ల మనకి గస వస్తుంటుంది, ఊపిరి ఊపిరి ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అదే మనకి ప్రాణాయామం అవుతుంది. ప్రత్యాహార అంటే మనం చేస్తాం కదా జపంలో, మనం చేస్తున్న జపం, మన మనసు వెళ్తా ఉంది, వేరే వేరే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మన సౌండ్ మీద పెడుతున్నాం, పంపిస్తున్నాం, వెళ్తా ఉన్నాయి, మళ్ళీ తీసుకోవడం, దీన్ని ఏమంటారు, ప్రత్యాహార అంటారు. సో ఇంద్రియార్థాల నుండి ఉపసంహరించి మనసుని కేంద్రీకరించడం, మనసుని కేంద్రీకరించడం. సో ప్రత్యాహార. నెక్స్ట్ వచ్చి ధారణ. ధారణ అంటే అంటే అష్టాంగ యోగులు ఏం చేస్తారంటే లోపల 6 రకాల చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు అంటూ వాటిని. వాళ్ళ ప్రాణవాయువుని ఈ చక్రాల్లో ఏదో ఒక చక్రం ఉన్న భాగంపై స్థిరపరచడం, షట్చక్ర యోగం. ఏదో ఒక దాని మీద కేంద్రీకరించడం లేదా స్థిరపరచడం. అయితే మనకి ధారణ ఎలా ఉంటుందంటే, మనం భగవుడి యొక్క రూపాన్ని చూసినప్పుడు ఏదో ఒక అంగం పైన నెమ్మదిగా కొద్దిసేపు అక్కడ ఆయన ముఖార విందాన్ని చూడడం, కొద్దిసేపు ఆయన అభయహస్తాన్ని చూడడం, కొద్దిసేపు పాద పద్మ చూడడం, ఇది కూడా ధారణే.
సో ప్రత్యాహార అంటే మనసు ఎటటో బానికుండా వెనకాలకి లాక్క రావడం ప్రత్యాహార. మరి లాక్క నుంచి గమ్ముగా పెట్టలేం దాన్ని. ఆ మనసుని తీసుకొని వెళ్ళేసి భగవంతుడి యొక్క రూపమైనటువంటి అనేకమైనటువంటి విభాగాల్లో మనము స్థిరపరచడానికి ప్రయత్నించడం, దీన్ని ధారణ. తర్వాత వచ్చేసి ధ్యానం. ధ్యాన అంటే మనసుని ఒక దాని మీద పూర్తిగా కేంద్రీకరించడం. ధారణ అంటే వివిధ అంగాలపై మనం ఫోకస్ చేయడం. అంటే మన దర్శనం ఎలా తీసుకుంటాం? ముందు పాదాల మీద చూస్తున్నాం కొద్దిసేపు, నెమ్మదిగా ఆ తర్వాత మోకాల భాగాన్ని చూస్తున్నాం, క్రమంగా నడుం భాగాన్ని చూస్తున్నాం. ఎట్లయితే ఒక్కొక్కటి దానంగా వెళ్తున్నాం. ఒక విధంగా దీన్ని ధారణ ప్రాసెస్ అంటుంది. ధ్యానం అంటే అట్లా కాదు, ఏదో దాని మీద పూర్తిగా కేంద్రీకరించడం. ఉదాహరణకి కొంతమందికి పాదపద్మాల మీద, కొంతమంది ఆయన కళ్ళ మీద, కొంతమంది ఆయన ముఖం మీద, కొంతమంది ఆయన అభయహస్తం మీద, కొంతమంది పాదాలు అరిపాదాల్లో ఉండేటువంటి చిహ్నాలు ఉంటాయి అన్నమాట, ఆ చిహ్నాల మీద, రకరకాలుగా. సో కాబట్టి భగవతి వివిధ అంగాలపై ధ్యానం చేయడం. వివిధ అంగాలపై అంటే ఇక్కడ ఏదో ఒక అంగం పైన. తర్వాత సమాధి అంటే ఎప్పుడైతే వాళ్ళు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానం ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్ తన ఒక స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దాన్నే సమాధి స్థితి అంటారు. సమాధి స్థితి అంటే తాను ఏం చేస్తున్నా సరే భగవంతుడి యొక్క ఆలోచనలు పూర్తిగా కబళించేసేయన్నమాట. దీని ఏమంటారు? సమాధి అంటే పూర్తిగా నిమగ్నం అయిపోయాడు. సో ఎవరైతే ఈ విధంగా, ఇప్పుడు భక్తులు కూడా అంతిమంగా అతను కృష్ణుడి యొక్క ఆలోచనలతో నిండిపోతుంది. అదే సమాధి. మన ఇంట్లో కానీ మనకు ఈ ప్రపంచం మనం ఎన్నో పనులు చేస్తున్నాం, కానీ మన ఆలోచనలన్నీ కృష్ణ మీద ఉన్నాయి అనుకోండి. కృష్ణ మీద ఉన్న ఆలోచనలతో అలాగే ఉంటూ మనం పని చేసుకుంటాం. అది కూడా సమాధి స్థితే. బతికి ఉన్నప్పుడే మన సమాధి స్థితిలో ఉన్నట్టు. ఎందుకంటే భగవంతుడితో పూర్తిగా నిమగ్నం అయిపోతుంది. అయితే ఈ ప్రక్రియ కానీ లేదా ఇతర ప్రక్రియలతో కానీ మొత్తానికి మనసును భగవంతుడిపై కేంద్రీకరించాలి. మొత్తానికి కేంద్రీకరించాలి. ఇది హోల్ పాయింట్ అదనమాట. మనసును తీసుకొని వెళ్ళి భగవంతుడిపై కేంద్రీకరించాలి. సో ఇది జనరల్ గా ఓవరాల్ గా ప్రాసెస్ అన్నమాట. కాబట్టి ఆ యమ నియమాలు ఆల్రెడీ చూసేసాము. ఇప్పుడు ఆసనాలు చేయడానికి కావాల్సిన అవసరాలు ఏంటి? ఆసనాలు చేయడానికి మినిమం ఉండవలసింది అర్హతలు లేదా అవసరాలు ఏంటి? సో ఊపిరిని నియంత్రించే అభ్యాసం చేయాలా? మొదట మనసును మరియు కూర్చునే భంగిమల్ని నియంత్రించాలి. మనసును నియంత్రించాలి. కూర్చుని ఎట్టబడితే ఎట్ట కూర్చోలేము ఇక్కడ. వివిధ భంగిమల్లో వాళ్ళు చెప్పిన విధంగా మనం కూర్చోవడం అంటేనే మనం ఎలా పడితే అలా ఉండడానికి లేదు. ఇవన్నీ మనం నియంత్రించుకోవాలి. వాళ్ళు చెప్పిన విధంగా మనం వివిధ పోజుల్లో వివిధ భంగిమల్లో మనం నేర్పించాలి. అలాగే కూర్చోవడానికి సరైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి 6వ అధ్యాయం భగవద్గీతలో ఉంటుంది. ఏకాంత స్థానానికి ఏగి మనం మనం ఉండేటువంటి ఏకాంత స్థలం అంటే అది ఏ పుణ్యక్షేత్రమైనా కావచ్చు, లేదా ధార్మిక క్షేత్రం కావచ్చు. ఎక్కడ భగవంతుడికి లేదా భక్తులకి అనుబంధంలో ఉండేటువంటి ఏ స్థలమైనా పర్వాలేదు. పైగా ఎక్కడ కూర్చోవాలంటే మరీ కింద భూమి అట్లానే మరీ టూ మచ్ పైన ఎత్తులో ఉండకూడదు. ఒక మధ్యమ భాగంలో ఉండాలి. అలాగే సాత్విక ఆసనంలో కూర్చోవాలా. సాత్విక ఆసనం అంటే పద్మాసనం. శరీరాన్ని నిటారుగా ఉంచాలా. ఇవన్నీ ఆసనాలు చేయడానికి కావాల్సిన అవసరాలు. ఆ తర్వాత ప్రాణాయామ ద్వారా మనసుని నియంత్రించడం. పూరక, కుంభక, రేచిక, వీటి యొక్క అభ్యాసం ద్వారా ప్రాణవాయువు వెళ్ళే దారులను శుద్ధి చేసుకోవాలి. మనసును స్థిరపరచుకోవాలి. సో ప్రాణవాయువు ఎన్నెన్నో లోపల చాలా ఛానల్స్ లో పోతా ఉంటుంది. అందుకే మనకి ప్రాణం ఉన్నట్టు ఉంటుంది.
లేదా బలం ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ప్రాణవాయువు లోపల వివిధమైనటువంటి చక్రాల మధ్యలో అవి శుద్ధి చేసుకుంటూ మనసుని స్థిరపరచడం జరుగుతుంది. సో ఇవేవి మనం చేయట్లేదు, ఇవేవి మనకి మనం వీటి జోలికి మనం పోవట్లేదు. కానీ కపిల్ భగవాన్ దేవుడికి చెప్తున్నారు, అబ్బా ఇంత కష్టం ఉందమ్మా ఈ యోగంలో, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి దీంట్లో, ఇవన్నీ మనం వినడానికే మనకి ఎంతబ్బా అనిపిస్తుంది మనం. కానీ గతంలో ఈ కలియుగం కాకుండా గత యుగాల్లో ఇలా చేస్తేనే వాళ్ళు వైకుంఠం వెళ్తారు. ఇంత కష్టం తీసుకొని ఇన్ని నియమాలు పాటిస్తేనే అవుతారు. మనకి వీటన్నిటి నుంచి మినహాయింపిచ్చేసి హ్యాపీగా వినండి, కొద్దిగా నామ సంకీర్తన చేయండి, కొద్దిగా భగవంతుడికి నైవేద్యం పెట్టుకొని తీసుకోమంటే మనం వచ్చేసి ఆ, టైం లేదు, అది లేదు, ఇవన్నీ చేయడానికి ఆ, మాకు సరైనటువంటి వ్యవస్థ లేదు, మనం 100 కథలు చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. యుగాలు మారే కొద్ది భగవంతుని చేరుకునేటువంటి మార్గాలు కూడా చాలా టఫ్ గా ఉంటాయి, అసలు చాలా కష్టంగా ఉంటాయి. మనకి ఈ రోజు మన మన ముంగిట ఈ రోజు వచ్చేసి జస్ట్ మీరు హరినామం చేసుకోండి, మీరు హ్యాపీగా ఇంటి నుంచి బయటపడిపోతారు అని అంటే నిజంగా మనం దురదృష్టం కాదు, కలియుగల పుట్టడం మనం నిజంగా అదృష్టవంతం అనమాట. మనం కలియుగల పుట్టడం చూడండి, ఆ యోగి తన మనసును త్వరగా శుద్ధి జరుగుతుంది, శుద్ధి చేసిన తర్వాత బంగారం నిప్పులో కాలిస్తే ఎలా అయితే శుద్ధి పడుతుందో ఆ విధంగా మనసు కూడా శుద్ధి పడుతుంది. బంగారం బయటికి రావాలంటే మనకు కాల్చాలి కదా దాన్ని. ఒక పక్క నిప్పులో పెట్టాలి, రెండో వైపు గాలి ఆడిస్తా ఉంటేనే అప్పుడు ఆ బంగారం శుద్ధి పడుతుంది. అట్లానే యోగి తన మనసుని పూర్తిగా కేంద్రీకరించడం వల్లనే శుద్ధి పడుతుంది. ఆయన మరి యోగ మార్గాన్ని అభ్యసనం చేయడం ద్వారా ఏం జరుగుతుంది మనం అంటే ప్రాణాయామ చేస్తే శరీరంలో ఉన్న దోషాలన్నీ కూడా నశించి వేస్తాయి. శరీరంలో ఉన్న దోషములు నశించి వేస్తుంది ఏది ప్రాణాయామ చేస్తే. ధారణ చేస్తే పాపములన్నీ నశించి వేస్తుంది. ప్రత్యాహారం చేస్తే ఒకరిని భౌతిక సంగతి నుంచి విడుదల చేస్తుంది. ప్రత్యాహారం ఇంద్రియాదులను కలవనీయకుండా చేయడం అంటేనే భౌతిక సంగతి నుంచి మనం బయటికి రావడం. అని ధ్యాన అంటే మన త్రిగుణాల నుంచి బయటికి రావడం ధ్యానం. కాబట్టి ఎప్పుడైతే ఈ యోగా అభ్యాసం ద్వారా మనసు స్థిరమవుతుందో భగవద్ రూపంపై తర్వాత ధ్యానం చేయాలి. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ ధ్యానం చేయాలి ఎవరి మీద, భగవంతుడి రూపంపై. సో భగవద్ రూపంపై ధ్యానం చేస్తున్నావు, అప్పుడు ధ్యానం కుదురుతుంది. అప్పుడు వాస్తవానికి యమ నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు ఇవన్నీ చేయకపోతే మనసు కుదుట పడదు. భగవంతుడి మీద అది జరిగే అవకాశమే లేదు. అందుకే మనం కూడా అంటాం అనమాట, ఓన్లీ నేను జపం చేస్తాను మనసు కుదుట పడాలి, ఓన్లీ నేను భగవద్గీత భాగవతం వింటాను ఆ, కుదుట పడుతుంది అనుకుంటే మనసులో కుదుట పడదు. ఎలాగైతే వీళ్ళు కష్టపడుతున్నారు కదా, వీళ్ళు కూడా శారీరకంగా కష్టపడుతున్నారు ఇట్లా ఆసనాలు వేయడంలో, సో తపస్సులు చేయడంలో ఎలా అయితే వీళ్ళు కష్టపడుతున్నారో అట్లాగే భక్తుడికి సేవలో కష్టపడాలి. వాళ్ళు ఆసనాలు వేసుకొని ఆసనాల ద్వారా వాళ్ళు అంతిమ లక్ష్యాన్ని పొందుతారు. కానీ భక్తులు మాత్రం ఇక్కడ యోగాభ్యాసం చేయాల్సిన అవసరం లేదు, ఆ యోగాభ్యాసం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ధ్యానం కుదరాలి అంటే సేవ చేయకుండా ధ్యానం కుదిరే ప్రసక్తే లేదు. ఫిజికల్ గా మన సొంత చేతులతో కాళ్ళతో
మనం ప్రత్యక్షంగా అక్కడ ఉండి సేవ చేయగలం. అప్పుడు మనసు స్థిరం అవుతుంది. అప్పుడు భగవంతుడి రూపంపై మనం ధ్యానం చేసాం. అప్పుడే మనం మనసు హరినామం మీదకి వెళ్తుంది. హరే కృష్ణ మంత్రం అంటే ఫోకస్డ్ గా వెళ్తుంది. లేకపోతే మనం మనసుని విచ్చలవిడిగా వదిలేసామనుకోండి, మనసు భగవన్ నామం మీద పట్టుకునే అవకాశం దాని దరిదాపులు కూడా బాగుంది మనం. అయితే చాలా యోగ మార్గం చాలా కష్టమైనప్పటికీ కూడా, యోగ మార్గం కూడా ఒక విధానమే భగవంతుడు తెలుసుకోవాలి. కానీ కలియుగంలో ఉన్న వాళ్ళకి అది సాధ్యం కాదు. ఏదైతే అంత కష్టంగా యోగ మార్గాన్ని ఫాలో మనకు వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో, అంత కష్టం తీసుకొని మనకు వచ్చే రిజల్ట్స్ మనకి భక్తి మార్గం చాలా సులభంగా వచ్చేస్తాయి రిజల్ట్స్ అన్ని కూడా. సో ఈ విధంగా ఆయన యోగ యమ నియమ ఆసనాన్ని మన తర్వాత అంతిమంగా తన భగవద్ రూపంపై తాను ధ్యానం చేయాలి. సో తద్వారా అతను ఈ లోకం నుంచి అతను ముక్తి పొందే అవకాశం ఉంటుంది. సో మిగిలినవి రేపు చూస్తాం. ఇంకా అసలు ధారణ, తర్వాత ఎటువంటి అంగాలపై ధ్యానం చేయాలి భగవంతుడిని, అలాగే భక్తులు ఎలా వర్ణిస్తున్నారు, ఎస్పెషల్ గా సుఖదేవ్ గోస్వామి వివిధ భగవంతుడి యొక్క వివిధ అంగాల్ని వివరిస్తున్నాం. అంతిమంగా యోగి ఎలా ముక్తి పొందుతాడు, తన మనస్తత్వం తర్వాత దేంతో నిండిపోయి ఉంటుంది. ఇంత ఒకప్పుడు మనసంతా దేంతో నిండున్నాయి, తర్వాత ఎలా తల వేటితో నింపబడాలి దాన్ని, అండ్ ఫైనల్ గా యోగి అర్థం చేసుకోగలుగుతాడు అనమాట. భగవంతుని అర్థం చేసుకోగలుగుతాడు. తర్వాత ఆ, ప్రక్రియను అర్థం చేసుకోగలుగుతాడు. తర్వాత అంతిమంగా ఈయన నుంచి బయటపడతాడు అన్నమాట యోగి. సో ఆ విధంగా కపిల భగవానుడు వివరిస్తూ వస్తాడు అన్నమాట. యోగ మార్గంలో ఉన్న కఠినమైనటువంటి నియమాలు, పద్ధతులు ఈ విధంగా చేసుకొని వెళితే అప్పుడు మనసు కొద్దిగా స్థిమితం అవుతుంది, కేంద్రీకరించబడుతుంది అని చెప్పి కపిల భగవానుడు దేవహూతి అమ్మవారితో చెప్తున్నారు. సో మిగిలింది రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై. అనంత కోటి వైష్ణవునికి హరినామ సంకీర్తనం. జగద్గురు శ్రీల ప్రభు. జై గౌర్ ప్రేమ.